హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు ఒక టీ టైమ్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. కేవలం 2 పొటాటోస్తోని ఈజీగా ఎంతో క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నాను. మీరు ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదా తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి స్మాల్ సైజ్వి 3 పొటాటోస్ తీసుకున్నానండి. మీడియం సైజ్వి అయితే 2 పొటాటోస్ సరిపోతాయి. ఈ పొటాటోస్ని బాయిల్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా తురుముకొని వేసుకోవాలి. లేకపోతే మీ దగ్గర స్మాషర్తో అయినా వీటిని స్మాష్ చేసుకోవచ్చు. ఈ పొటాటోస్ని ఇలా తురుముకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకుంటున్నానండి. ఈ వామ్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫస్ట్లోనే వాటర్ వేయకూడదు, ఎందుకంటే పొటాటోస్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. ఈ పొటాటోస్ని స్మాష్ చేస్తూ అంత ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేస్తూ వీటిని చపాతీ పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. మరి ఎక్కువ సాఫ్ట్గా కాకుండా చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకు పిండి అనేది. ఇలా మొత్తం తడుపుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని అంతొక్కసారి బాగా మిక్స్ చేసుకుందామండి. వీటిని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ వీటిని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక ఫ్లాట్గా ఉండే పీటని తీసుకొని మైదాతో డిస్టింగ్ చేసుకున్న తర్వాత మనం చపాతీని ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలండి. పల్చగా రోల్ చేసుకుంటేనే మనకు ఈ చిప్స్ అనేది ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇలా చూపిస్తున్న విధంగా మీకు ఎంత వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక రౌండ్ షేప్లో ఉన్న బాటిల్ క్యాప్ కానీ ఇలా అచ్చు అనేది వేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా రౌండ్ షేప్లో ఉన్న క్యాప్ కానీ మూత కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత వీటి అన్నిటికీ ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా ఫస్ట్ అయితే ఇలా సెంటర్లోకి రోల్ చేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. మరొకసారి ఫోల్డ్ చేసేసుకొని చూసారు కదండి, టోటల్గా అయితే ఇలా రెక్టాంగులర్ షేప్లో ఉండాలి. ఇలా రెక్టాంగులర్ షేప్లో ఉన్న తర్వాత ఎడ్జ్లో మనం ఒకసారి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే మనకు లేయర్స్ అనేది విడిపోకోకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇలా మొత్తం ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రెక్టాంగులర్ షేప్లో ఫోల్డ్ చేసేసుకోవాలండి. టీ టైమ్ స్నాక్స్గా అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నామండి. చూసారు కదండి, ఇలా లేయర్స్గా ఉండాలి. అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటాయి. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. మొత్తం ట్రయాంగిల్ షేప్లో రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని వీటిని అన్నీ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిప్స్ని వేస్తూ కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్కి సరిపడా చిప్స్ని వేసుకోవాలి. మీరు ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా అప్పటికప్పుడు టేస్టీగా ఎంతో క్రిస్పీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూసారు కదండి, మధ్యలో ఇలా టర్న్ చేస్తూ ఉంటే మనకు వీటిని కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిప్స్ని మొత్తం మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై కావాలండి. క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లేయర్స్గా. ఇలానే అన్ని ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. చూసారు కదండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు ఇలా టీ టైమ్ స్నాక్స్ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీసే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.